ఇది రీసెంట్గా ఫినిష్ అయిన ఒక ట్రేడ్. 10% గెయిన్తో మ్యాసివ్ ప్రాఫిట్ వచ్చింది. ఇది పైకి వెళ్తుందని ఎలా తెలిసింది? ఇక్కడున్న ఈ క్యాండిల్ వల్లనే. ఈ వీడియోలో నా ఫేవరెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రివీల్ చేస్తాను. దీన్ని మనం డైలీ ట్రేడింగ్లో ఉపయోగించుకోవచ్చు. సో అప్పుడు మీరు చార్ట్ ప్యాటర్న్స్ని రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చార్ట్ డైరెక్షన్స్ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వద్దాం. చాలామంది ఎక్కువగా వాడే ఫేవరెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటి అంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇది మార్కెట్ ఇంకా రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ మనకి చూపిస్తుంది. అసలు ఎన్గల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? దీనికి అర్థం దీని పేరులోనే దాగి ఉంది. ఎన్గల్ఫింగ్ అంటే ఓవర్టేకింగ్ చేయడం. ప్రీవియస్ క్యాండిల్కి ఇది ఆపోజిట్ కలర్లో ఏర్పడి దాన్ని ఎన్గల్ఫ్ చేస్తుంది, అంటే ఓవర్టేకింగ్ చేస్తుంది. ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది మరియు ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్కి కొంచెం పైన క్లోజ్ అవుతుంది. సో బేసికల్గా ఇది ప్రీవియస్ క్యాండిల్ కంటే రెండు వైపులా చూసినా కానీ పెద్దగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రైస్ ఇక్కడ నుంచి చాలాసార్లు బౌన్స్ అయింది. చూడండి, ఈ లెవెల్ని మార్కెట్ రియల్గా రెస్పెక్ట్ చేస్తుందని మనకి తెలిసింది. ప్రైస్ మళ్ళీ ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తుంది అనుకుంటాం. కానీ మనం ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న కన్ఫర్మేషన్తో ఎంటర్ అవ్వాలి. ఆ కన్ఫర్మేషన్ ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. చూడండి, ఇది ఎగ్జాక్ట్గా సపోర్ట్ లైన్ దగ్గర ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేసింది. ఇది మార్కెట్ ఇంకా ట్రెండ్ మారబోతుంది అనడానికి ఒక సిగ్నల్. అప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో మనం ఇక్కడ ఎంటర్ అయితే చూడండి ఏం జరిగిందో, స్ట్రైట్గా అప్ సైడ్కి వెళ్ళింది. సో మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, క్యాండిల్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అయినా బేరిష్ ఎన్గల్ఫింగ్ అయినా ప్రతిసారి మార్కెట్ దాని డైరెక్షన్ని మార్చుకోదు. మనం ప్యూర్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీదే ట్రేడింగ్ చేయకూడదు. మనం దీన్ని ఒక హింట్ లాగా మాత్రమే యూజ్ చేసుకోవాలి, మార్కెట్ ఏ డైరెక్షన్లోకి వెళ్తుంది అని. అంతేగాని ఇవే ఇంకా డెసిషన్ మేకర్స్ కాకూడదు. మనం ఈ ప్రైజ్ యాక్షన్తో పాటు అదర్ టూల్స్ని కూడా ఉపయోగించాలి. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని, ఇండికేటర్స్ని, ఇంకా వేరే స్ట్రాటజీస్ని కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి. సో మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కనబడగానే ఇక్కడ నుంచి ఇంకా ప్రైస్ పైకి వెళ్తుంది అనుకోకూడదు. కానీ ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ మారబోతుంది అని ముందుగానే మనకి తెలియటానికి ఈ ప్రైజ్ యాక్షన్ ఒక హింట్ లాంటిది. సో ఇప్పుడు మనం ఒక బేరిష్ ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే సెల్ సైడ్. సో చూడండి, ఇక్కడ మనకు ఒక సెటప్ ఉంది. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. సో ఈ సెటప్ మన ముందు ఉంది. చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి కిందకి రావడం మొదలుపెట్టింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంది. కంప్లీట్గా ఇది ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ని ఎన్గల్ఫ్ చేసింది. అంతేకాకుండా ఇది పైన లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. సో మనకి ఇది షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఒక హింట్ ఇచ్చింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ప్రైస్ కిందకు వచ్చింది. నెక్స్ట్ మూమెంటమ్ క్యాండిల్. మూమెంటమ్ క్యాండిల్ని ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఇది ఎన్గల్ఫింగ్ అంత కష్టం కాదు, ఎందుకంటే దీని సైజుని చూస్తేనే తెలుస్తుంది మనకి. మూమెంటమ్ క్యాండిల్ అంటే ఇది ప్రీవియస్ క్యాండిల్ కన్నా 2 లేదా 3 పెద్దగా ఉంటుంది. ఈ క్యాండిల్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే చాలా కేసుల్లో ఈ క్యాండిల్ ఏర్పడిన డైరెక్షన్లోనే మార్కెట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ మనం ఎంటర్ అవ్వటానికి బాగుంటుంది. దీన్ని యూజ్ చేయడానికి సరైన మార్గం ఏంటంటే చాపీ మార్కెట్స్, అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైనా సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది, అది ప్రీవియస్ క్యాండిల్ కంటే 2 లేదా 3 పెద్దగా ఉంది. సో అప్పుడు మీరు ఆ పెద్ద క్యాండిల్ ఏర్పడిన డైరెక్షన్లోనే మీరు ఆలోచించకుండా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చార్ట్ని చూడండి, ఎప్పుడైతే సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు అక్కడ చాలామంది షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఎగ్జిట్ అవ్వటానికి మనసు ఒప్పదు, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. అది ఏ డైరెక్షన్లోనైనా పోవచ్చు. వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లైన్ గీసుకొని స్టాప్ లాసెస్ వాటిపైన పెట్టుకుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళలాగే చాలామంది ట్రేడర్స్ ఆలోచించి స్టాప్ లాసెస్ ఈ ఏరియా దగ్గర పెట్టుకుంటారు. సో అప్పుడు సడన్గా ప్రైస్ మూమెంట్ వస్తే ఈ లిక్విడేషన్ జోన్స్ అన్నింటినీ హిట్ చేసి స్టాప్ లాసెస్ని కూడా హిట్ చేస్తుంది. నిప్పుకి పెట్రోల్ యాడ్ అయినట్టు ప్రైస్ ఊపందుకొని ఇంకా మరీ పైకి వెళ్తుంది. అంతేకాకుండా ఇలాంటి చాపీ మార్కెట్లో ప్రైస్ బ్రేక్అవుట్ అయితే ఇంకా అదే డైరెక్షన్లో ప్రైస్ కంటిన్యూ అవుతుంది. అలాగే షార్ట్ పొజిషన్స్ కూడా ఇదే స్ట్రాటజీ ఉంటుంది. అక్కడ చాపీ సైడ్ వేస్ మార్కెట్ ఉంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది,
అది ప్రీవియస్ దానికంటే 2 లేదా 3 ఇంతలు పెద్దగా ఉంటుంది. ఇది షార్ట్ పొజిషన్ని తీసుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఇండికేటర్ లాంటిది. ఎందుకంటే ప్రైస్ ఇంకా ఈ డైరెక్షన్లోనే కంటిన్యూ అవుతుందని మనకి హింట్ ఇచ్చింది. నెక్స్ట్ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది అందరి ఫేవరెట్. అంతేకాకుండా ఇది చార్ట్లో చాలా క్లియర్గా పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్. 3 లేదా అంతకంటే ఎక్కువ క్యాండిల్స్ ఉండాలి. వాటికి కింద వైపు విక్స్ ఉండాలి. అవి కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఎన్ని ఎక్కువ క్యాండిల్స్ ఉంటే అంత మంచిది. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో కలిపి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ మనకి ఒక కీ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి ప్రైస్ చాలాసార్లు బౌన్స్ అయింది. తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి విక్స్ ఉన్న చాలా క్యాండిల్స్ కనబడుతున్నాయి. ఇవి డౌన్వర్డ్లోకి వెళ్తున్నాయి ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గర. మనం చూస్తే వీటన్నింటికి డౌన్వర్డ్ డైరెక్షన్లో విక్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఇలా వస్తాయంటే సెల్లర్స్ మార్కెట్ని కిందకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ బయర్స్ వాళ్ళతో ఫైట్ చేసి మార్కెట్ని మళ్ళీ పైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ కీ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్నట్లే ఇలాగ ఎన్ని క్యాండిల్స్ ఉంటే ప్రైస్ అంత తొందరగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ పై డైరెక్షన్లో విక్స్ ఉన్న కొన్ని క్యాండిల్స్ ఏర్పడ్డాయి. దాంతో మనకి ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కిందకు వస్తుందని ఒక హింట్ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంటర్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి ఎంత బాగా కిందకి ఫాల్ అయిందో మార్కెట్. నెక్స్ట్ డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ అంటే దీనికి బాడీ చిన్నగా ఉంటుంది. 2 వైపులా పెద్ద పెద్ద విక్స్ ఉంటాయి. అయితే దీని గురించి చెప్పుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది డైరెక్షన్లో ఉన్న మార్కెట్ని రివర్స్ చేస్తుంది. చార్ట్లో మనకి ఈ క్యాండిల్ కనిపించింది అనుకోండి, దీనికి అర్థం ఒకటే, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకు వెళ్తుందో అర్థం కావట్లేదన్నమాట. ప్రైస్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ కిందకి వస్తూ ఉంది. తర్వాత మనకి ఒక గ్రీన్ డోజీ క్యాండిల్ కనబడింది. దీన్ని చూడగానే మనకు అర్థమైపోవాలి ఇప్పుడు సెల్లర్స్ పవర్ తగ్గి మార్కెట్లోకి బయర్స్ రావడానికి రెడీగా ఉన్నారని. ఇదిగో ఈ పాయింట్ మనం ఎంటర్ అవ్వటానికి చాలా బాగుంటుంది. అయితే ఓన్లీ డోజీని నమ్ముకొని ట్రేడ్ తీసుకోకండి. 2 లేదా అంతకంటే ఎక్కువ క్యాండిల్స్ అదే కలర్లో ఏర్పడితే ట్రేడ్ తీసుకోండి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఒక గ్రీన్ డోజీ క్యాండిల్ ఏర్పడింది. దాని తర్వాత 2 క్యాండిల్స్ అదే డోజీ కలర్లో ఏర్పడ్డాయి. సో దీంతో మనకి ఇక్కడ నుంచి ఇంకా ప్రైస్ పైకి వెళ్తుందని కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అయితే తర్వాత చూడండి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో. అయితే ఈ డోజీ క్యాండిల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇది రెగ్యులర్గా కనిపించేది. ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత లాంగ్ లెగ్డ్ క్యాండిల్. ఇది రెగ్యులర్గా కనిపించే దానిలాగే ఉంటుంది, కానీ దీనికి విక్స్ పొడవుగా ఉంటాయి. డ్రాగన్ ఫ్లై బాడీ చిన్నగా ఉంటుంది, కింద విక్ పెద్దగా ఉంటుంది. తర్వాత గ్రేవ్ స్టోన్ బాడీ చిన్నగా ఉంటుంది, పైన విక్ పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగే పనిచేస్తాయి. నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్. హ్యామర్ క్యాండిల్ చూడ్డానికి ఇలా ఉంటుంది, సుత్తిలాగా. అందుకే దీన్ని హ్యామర్ క్యాండిల్ అన్నారు. బాడీ అంత చిన్నగా కాదు, అంత పెద్దగా కాదు, ఒక డీసెంట్ సైజులో ఉండి లాంగ్ విక్ ఉంటుంది. సో ఈ క్యాండిల్తో మనకి ఏమర్థమవుతుందంటే సెల్లర్స్ మార్కెట్ని కిందకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ బయర్స్ ఆ సెల్లింగ్ ప్రెషర్ని పోగొట్టేసి ప్రైస్ని పైకి తీసుకెళ్తారు. చూడండి, ఇక్కడ ఇదొక బుల్లిష్ సైన్ ఇచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పింది. తర్వాత చూడ్డానికి హ్యామర్ క్యాండిల్ లాగే కనిపించే ఒక సిమిలర్ క్యాండిల్ ఉంది. దాన్ని షూటింగ్ స్టార్ అంటారు. షూటింగ్ స్టార్ చూడ్డానికి హ్యామర్ క్యాండిల్ లాగే ఉంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో చిన్న విక్ ఉంటుంది. దీన్ని మనం హ్యామర్ క్యాండిల్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. చార్ట్లో మనకి షూటింగ్ స్టార్ కనబడితే అక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుందని అర్థం. తర్వాత నెక్స్ట్ ద ట్వీజర్. ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది, దాని వెంటనే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. రెండింటికి కింద వైపు విక్స్ సేమ్గా ఉంటాయి. ఈ పెయిర్ని మీరు చార్ట్లో చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రైస్ సపోర్ట్ లెవెల్కి దగ్గరలో ఉంది. మనకి కింద వైపు విక్ ఉన్న ఒక రెడ్ క్యాండిల్ కనిపించింది, అది కూడా సపోర్ట్ లెవెల్కి దగ్గరలో. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, సేమ్ అదే విక్తో. సో దీంతో మనకి ఈ సపోర్ట్ లెవెల్ని ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుందని, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని అర్థమైంది. సో ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి రైజ్ అయింది. బియరిష్ ట్రేడ్ కోసం దానికి ఆపోజిట్గా ఉంటుంది. ముందు మనకి ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి,
దాని పక్కన సేమ్ దానిలాగే ఉండే ఒక రెడ్ క్యాండిల్ కావాలి. విక్స్ కూడా సేమ్ పైన వైపు అంతే ఉండాలి. తర్వాత ఏమైందో చూడండి, ప్రైస్ డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళింది. సో ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మారుబోజు క్యాండిల్. బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్. ఈ క్యాండిల్ పెద్దగా ఉంటుంది, దానికి ఎటువంటి విక్స్ ఉండవు. సో ఇది మనకి చార్ట్లో కనిపిస్తే ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇది మనకి యూజువల్గా ట్రెండ్ మిడిల్లో కనిపిస్తూ ఉంటుంది. దీంతో మనకి ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రైస్ రివర్సల్ కనిపిస్తూ ఉంది. ప్రైస్ పైకి వెళ్తుంది, దాని తర్వాత మనకి ఒక బుల్లిష్ మారబోజు క్యాండిల్ కనబడింది. దీనికి పైన కానీ కింద కానీ ఎటువంటి విక్స్ లేవు, ఒక ఫుల్ క్యాండిల్ ఏర్పడింది. అంటే ఈ క్యాండిల్ లోయెస్ట్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ సేమ్గా ఉంటాయి. అలాగే దీని హైయెస్ట్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ రెండు ఒకటే. అంటే దీని అర్థం మార్కెట్లోకి ఇంకా బయర్స్ ఫుల్ పవర్స్తో ఎంటర్ అయ్యారు, ఇంకా మార్కెట్ అదే డైరెక్షన్లోకి వెళ్తుంది అని అర్థం. సో చూడండి, అనుకున్నట్టే ప్రైస్ పైకి వెళ్ళింది. అదేవిధంగా బియరిష్ మారబోజు కూడా అంతే. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఉంటుంది, దానికి ఎటువంటి విక్స్ ఉండవు. చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఒక పెద్ద మారబోజు రెడ్ క్యాండిల్ వచ్చింది. సో సెల్లర్స్ మార్కెట్లోకి వచ్చారు. ఇక్కడ నుంచి ప్రైస్ డైరెక్ట్గా ఎలా కిందకి వెళ్ళిందో చూడండి. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారో వాళ్ళ కోసం ఒక బోనస్ టిప్. మనం ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నింటినీ చదివినా కానీ ఒక్కొక్కసారి మనకి గుర్తుండవు. అయితే ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అసలు ఏంటి అని చూపించడానికి మనకు ఒక టూల్ ఉంది. దీంతో మనం చాలా ఈజీగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. దానికోసం ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావాలో వాటిని ఇక్కడ టైప్ చేయండి. బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కావాలనుకోండి, ఇక్కడ టైప్ చేయండి. సింపుల్గా దీన్ని అప్లై చేసుకుంటే ట్రేడింగ్ వ్యూలో మనకి ఎక్కడ బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉందో ఇది చెబుతుంది. ఇది కాక మనం చాలా రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మాస్టర్ క్లాస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.